ఎన్నికల ప్రచారంలో దళపతి విజయ్ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు టీవీకే పార్టీయే అధికారం చేపట్టేలా కనిపిస్తోంది. మరి విజయ్ సీఎం కాగానే తొలి సంతకం ఏ ఫైలుపై ఉంటుందో తెలుసా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ తమిళగ వెట్రికలగం పార్టీ కొత్త అధ్యాయాన్ని సృష్టించబోతోంది. టీవీకే ఇప్పుడు రాష్ట్రంలో ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతోంది. స్థాపించిన 2 ఏళ్లలోనే అధికారాన్ని చేజెక్కించుకోబోతోంది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రి అయితే తొలి సంతకం దేనిపై ఉంటుందనే దానిపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఎన్నికల హామీల్లో అందరి దృష్టిని ఆకర్షించింది ఏడాదికి 6 ఉచిత సిలిండర్ల పథకం. ఈ ఫైలుపైనే ఆయన తొలి సంతకం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో విజయ్ ఇచ్చిన హామీల్లో గృహిణులకు బాగా కనెక్ట్ అయింది ఈ సిలిండర్ పథకమే. గ్యాస్ ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఊరటనిస్తుందని భావిస్తున్నారు. రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకురావాలని విజయ్ కోరుకుంటున్నందున తన మొదటి సంతకంగా ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని లేదా మహిళలకు నెలకు 2,500 రూపాయల సాయం అందించే పథకాన్ని ఎంచుకుంటారని అంచనా వేస్తున్నారు. టీవీకే ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలు, యువత, రైతుల కోసం పలు పథకాలు ఉన్నాయి. పేద కుటుంబాలకు చెందిన మహిళల వివాహానికి 8 గ్రాముల బంగారం, పట్టుచీర, ఆడపిల్లల రక్షణ, విద్యాభివృద్ధికి ప్రత్యేక పొదుపు పథకాలు టీవీకే మేనిఫెస్టోలో ఉన్నాయి. ఇక ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందిస్తున్న పెన్షన్ను పెంచనున్నట్లు టీవీకే తెలిపింది. ఈ పెన్షన్ను నెలకు 3,000 రూపాయలు చేస్తామని హామీ ఇచ్చింది. యువ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కీలక ప్రకటనలు చేసింది టీవీకే. ప్రతి కాలేజీ విద్యార్థికి అండర్ గ్రాడ్యుయేట్ నుంచి డాక్టోరల్ స్టడీస్ వరకు చదువుకోవడానికి 20 లక్షల వరకు పూచీకత్తు లేని విద్యా రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఉచితంగా పోటీ పరీక్షలకు కోచింగ్ అందిస్తామని విజయ్ పార్టీ తెలిపింది. ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల్లో రిజిస్టర్ చేసుకున్న ప్రతి గ్రాడ్యుయేట్కు నెలకు 5,000 అందిస్తామని టీవీకే ప్రకటించింది. గ్రాడ్యుయేట్లకు నెలకు 10,000, ఐటీఐ డిప్లొమా హోల్డర్లకు నెలకు 8,000 స్టైఫండ్తో ఏటా 5 లక్షల ఇంటర్న్షిప్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. 1 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదివే ప్రతి చిన్నారి తల్లికి ఏటా 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. మహిళల స్వయం సహాయక సంఘాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని టీవీకే చీఫ్ విజయ్ తెలిపారు. ఇలా చదువుకునే విద్యార్థులు, ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువతపై వరాలు కురిపించారు విజయ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 234 స్థానాల్లో పోటీ చేసింది. ఇందులో 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అత్యధిక స్థానాలను దక్కించుకునే అవకాశాలు ఉండటంతో ఈ పార్టీ కార్యాలయం ముందు కార్యకర్తలు సముద్రంలా పోటెత్తి నినాదాలు, డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు విజయ్ విజిల్పోడు పాటను ప్లే చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ కూడా పోటీ చేసిన 2 స్థానాల్లో ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నారు.